మనం యూజువలీ బై అండ్ లార్జ్ 90 to 95% మెంటల్ హెల్త్ పేషెంట్ వాళ్ళకి అబ్సల్యూట్లీ బ్రెయిన్ స్ట్రక్చరల్గా నార్మల్గానే ఉంటుందండి. ఎప్పుడైతే మెంటల్ హెల్త్ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ షిజోఫ్రీనియా అంటామండి. షిజోఫ్రీనియా అంటే తనలో తను మాట్లాడుకోవడం, ఎవరు మనుషులు లేకున్నా మనుషులతో మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, నిద్రలో కలవరించడం, ఇలా చూస్తే దాన్ని షిజోఫ్రీనియాగా పరిగణిస్తాం. యూజువల్లీ బై అండ్ లార్జ్ 90 to 90% ఇనీషియల్ డిసీజ్ స్టార్టింగ్లో మనకి స్ట్రక్చరల్గా ఏం డిఫార్మిటీ ఉండదు. బట్ యాజ్ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వాళ్ళ బ్రెయిన్ వెంట్రికల్ సైజెస్ మారడం అండ్ వాళ్ళ హిప్పోకాంపస్లో కూడా చేంజెస్ రావడం చూస్తుంటాము. బ్రెయిన్ స్ట్రక్చరల్గా నార్మల్గా ఉంటుంది ఈ మెంటల్ డిజార్డర్స్లో. బట్ యాజ్ డిసీజ్ ప్రోగ్రెసెస్ ఆర్ వ్యాధి ఎట్లయితే మనకి పెంపొందుతుంటుందో అట్లా మనకు బ్రెయిన్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. బై అండ్ లార్జ్ నేను అన్నట్టుగా 90 to 95.5%లో బ్రెయిన్ స్ట్రక్చరల్గా నార్మల్గా ఉంటేనే దాన్ని మెంటల్ డిజార్డర్ అంటారు ఆర్ మెంటల్ డిసీజ్ అంటారు.